తర్వాత మీ భూములు అడుగుతాయి నేర్చుకోకపోతే అలా పొజిషన్కి ఓటు వేయకుండా కూడా మనం విభజించచ్చు. అభినయ్ డిస్ట్రిక్ట్ కమిటీలో పూర్తి ఎత్తున సహకారం అందిస్తాం. ఎందుకంటే మనం అనుకుంటున్నాం చాలా మంది మీటింగ్ పెట్టగానే వస్తారు, ముందు జెండా పెట్టుకొని ముందు నడుస్తారు. కానీ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, గ్రామాల్లో తిరగాలి, కలుసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా సభ్యత్వం చేయించాలని ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు మనకు సూర్యాపేట పట్టణం ఉదాహరణ తీసుకుంటే మనకు 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులో 2000 పైచిలకు ఓటర్లు ఉన్నారు ఒక్కొక్క వార్డులో. మనం కనుక వార్డు పరంగా కూడా 200 ఓట్లను మనం టార్గెట్ చేసినట్టయితే కేవలం సూర్యాపేట పట్టణం నుంచే 10,000 మందిని మనం నేను ఎందుకు అంటున్నానంటే ఈ రోజు మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ మేనన్న చెప్పినట్టు పోయినసారి సూర్యాపేటలో నియోజకవర్గంలో మనం 40,000 ఎన్రోల్మెంట్ చేయించినాం. కానీ 5 అప్రూవ్ చేసి మిగతా వాటిని రిజెక్ట్ కేటగిరీలో పెట్టినారు. అదేవిధంగా తుంగతుర్తిలో కూడా మనం 20,000 సభ్యత్వాలు చేస్తే 2,000 యాక్సెప్ట్ అయినాయి. ఆ రోజు ఎట్లుండే పద్ధతి మెంబర్షిప్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారని తర్వాత తెలిసింది. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు లైవ్ వీడియో పెట్టాలి, అన్ని ఆధార్తో ఓటీపీ వెరిఫై చేయాలి. అందుకోసం అని చెప్పి ఈసారి ఒక్క సభ్యత్వం చేయించాలంటే 5 నుంచి 10 నిమిషాలు సమయం పడుతుంది. 5 నుంచి 10 నిమిషాలు సమయం పడుతుంది. కానీ ఇప్పుడు అయ్యే ప్రతి మెంబర్ కూడా ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేస్తామో అప్రూవ్ అయినట్టు ఉంటుంది. అందుకోసం ఈసారి మనం చేసే మెంబర్షిప్స్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మనము సూర్యాపేట నియోజకవర్గంలో మనం ఒక 25,000 మెంబర్షిప్ ని మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నేను చెప్పినట్టు పట్టణంలో 10,000, పల్లె ప్రాంతాల నుంచి మనకు 4 మండలాలు ఉన్నాయని చెప్పి మండలానికి 5 నుంచి 6,000 మెంబర్షిప్ మనం పెట్టుకున్నాం టార్గెట్ గా. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే మనం 30,000 వరకు మన మెంబర్షిప్ సూర్యాపేట నియోజకవర్గం చేయదలుచుకున్నాం. అదేవిధంగా జిల్లాకు వచ్చేసరికి తుంగతుర్తి అయితేంది, సూర్యాపేట అయితేంది, కోదాడ, హుజూర్నగర్ మన టార్గెట్ 50,000 మెంబర్షిప్ దాటించాలి. ఎందుకంటే రాష్ట్రంలో వేరే చెప్పినట్టు గత 3 పర్యాయాలు కూడా మనం సూర్యాపేట నియోజకవర్గాన్ని ఫస్ట్ స్థానంలో నిలబెట్టే సంగతి గుర్తుంచుకుంటున్నాం. యూత్ కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా మనము మెంబర్షిప్ డ్రైవ్ లో మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. అందుకోసమే ఏది చేసినా మనం ఆర్గనైజేషన్ పరంగా మొదటి నుంచి కూడా సూర్యాపేటకు ఒక మంచి పేరున్నది. మీరు ఆలోచన చేయండి. నాన్నగారు 1978లో యూత్ కాంగ్రెస్ లో ఉండే, ఆ రోజు ప్రెసిడెంట్ గా ఉన్నవారు వి హనుమంతరావు గారు, ఆ రోజు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నవారు చంద్రబాబు నాయుడు గారు, ఆ కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేసీఆర్ గారు ఉండే. మరి మీరు ఆలోచన చేయండి, ఒక్క కమిటీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ రోజు ఎంత పెద్ద పెద్ద నాయకులైనారు. అంటే కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అనేది నాన్నగారు ఆ కమిటీలో ట్రెజరర్ గా ఉండే. అంటే 14 మంది కమిటీ ఉండే, రాష్ట్ర కమిటీ. ఆ 14 మందిలో హనుమంతరావు గారు ప్రెసిడెంట్ గా, వైస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేసీఆర్ గారు, కోశాధికారిగా నాన్నగారు ఉండే. అంటే అట్లాంటి కమిటీలో వారు చేసినారు చేపట్టే వారికి యూత్ కాంగ్రెస్ మీద ఎనలేని ప్రేమ ఉంటది. వారు సంజయ్ గాంధీ గారితో చాలా క్లోజ్ గా పనిచేసి ఆ రోజు 1985లో కూడా నాన్నగారికి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే రాజీవ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ కోటాలు ఇచ్చిన సంగతి మీకు తీసుకొస్తున్నాను. ఎంకరేజ్ చేసే తత్వం నాన్నగారిని. నేను కూడా 2012 సంవత్సరంలో మొట్టమొదటి మీటింగ్ నేను ప్రసంగించింది సూర్యాపేట సంబంధించి ఆ రోజు మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పుడు యూత్ కాంగ్రెస్ మీటింగ్ అనే సందర్భంగా చేస్తున్నాం. మనం చేసిన డ్రైవ్ ఇంకో 4 రోజులు ఉంటుంది. ఈ 4 రోజులు కూడా వేనన్న చెప్పినట్టు మన
మనం ప్రపోజ్ చేసి మనం సపోర్ట్ చేస్తున్నాం. నిన్న కూడా వెంకట్ గారు వచ్చి నన్ను కలిసినారు. మనం బాలమూరు వెంకట్ గారిని సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే వారు పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు పోలీస్ దెబ్బలు కొడితే మీరందరూ చూసి ఉంటారు. ఆ రోజు టీవీలలో పేపర్లలో చేతులు కాలు ఇరిగి హాస్పిటల్లో ఆ రోజు అడ్మిట్ అయిన పరిస్థితి ఉంది. ఏ కార్యక్రమం చేసినా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినాడు. ఆ రోజు ఎన్ఎస్యూ తరఫున కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన ఆలోచనతో మనం ఆయనకు సపోర్ట్ మద్దతు తెలుపుతున్నాం తప్ప ఇంకో ఆలోచన కాదు. మనకు ఒకటే ఆలోచన, ఎవరు చేసినా కానీ ఎక్కడ చేసినా కానీ మనకు కాంగ్రెస్ పార్టీ వారు లాయలా కాదా, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నారా లేదా అనే ఆలోచన తప్ప మనం ఇంకోటి చేయం. మీ రోజు చూసినారు, మనం కూడా ఒక మంచి సూర్యాపేట నియోజకవర్గంలో పెట్టినాం. దీంతో పాటు తుంగతుర్తి నుంచి కూడా మంచి అభ్యర్థుల ప్యానెల్ పెట్టినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మన ప్యానెల్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. రేపు ఉత్తమన్న 15 ఆగస్టు సందర్భంగా సూర్యాపేటకు వస్తారు. వారిని కూడా యూత్ కాంగ్రెస్ ప్యానెల్ ని ఆ రోజు రేపు పరిచయం చేయడం జరుగుతుంది. అందుకోసమే మీరు వేరే చెప్పినట్టు మీ మండలంలో కానీ టౌన్ లో కానీ వార్డులో కానీ బ్రహ్మాండంగా మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టండి. మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టేటప్పుడు మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, టెక్నికల్ సమస్యలు వచ్చినా, ఇంకో రకమైన సమస్యలు వచ్చినా రోజు సాయంత్రం మేము ఒక 8 o'clock కి ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుందాం. అన్ని మండల పార్టీలతోటి చెక్ ఇన్ చేసుకుందాం. నాయకులు మీరు చేసుకొచ్చిన లబ్ధిదారులు ఐడెంటిఫై చేసిన తర్వాత మీ గ్రామంలో ఉన్న పెద్దలతోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులతోటి కూర్చొని లిస్ట్ అప్రూవ్ చేస్తాం. కానీ అసలు సిసైన లబ్ధిదారులు ఈ గ్రామంలో 100 మంది ఉన్నారా, ఇల్లు లేని వాళ్ళు 200 మంది ఉన్నారని మాత్రం ఐడెంటిఫై చేసే యూత్ కాంగ్రెస్. అందుకోసమే మీరు మీ గ్రామాల్లో మీరు వెళ్ళినప్పుడు యూత్ కాంగ్రెస్ పిల్లలు ఎవరైతే పనిచేస్తున్నారో, ఎన్రోల్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వారందరికీ కూడా ఇదే చెప్పాలి. చెప్పాల్సింది ఏంటి అంటే, మరి నేను చేయడం వల్ల నాకు గుర్తింపు ఉంటుందా? ఖచ్చితంగా గుర్తిస్తాం. వాళ్ళని అవసరమైతే మన సూర్యాపేటలో సెపరేట్ ఒక కార్డు లాగా ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు ఫలానా గ్రామంలో ముక్కుడి దేవేపల్లి గ్రామంలో పనిచేసి ఉండొచ్చు, నేను వాడిని గుర్తుపట్టకపోవచ్చు. కానీ వారి దగ్గరకు వచ్చినప్పుడు వానికి గుర్తింపు ఐడి కార్డు లాగా యూత్ కాంగ్రెస్ యాక్టివ్ మెంబర్ అని చెప్పి ఒక రకమైన లోకల్ గా మనం ఐడి కార్డులు కూడా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మినిమం నా ఆలోచన ఒక్కొక్క యాక్టివ్ మెంబర్ కావాలి అంటే 100 సభ్యత్వాలు చేయాలి. 100 సభ్యత్వాలు చేసిన వాళ్ళని మనం గుర్తిద్దాం. అందుకోసం మీరు కూడా ఇదే విషయాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళండి. వాళ్లకు పార్టీలో గుర్తింపు కావాలన్నా, వాళ్లకు ఆర్గనైజేషన్ లో కాకుండా రేపు ఎలక్షన్స్ లో పోటీ చేయాలన్నా కానీ వారి చేసిన సభ్యత్వాలను బట్టి వాళ్ళని గుర్తిస్తాను. ఇంతకు ముందులాగా ఇక్కడ దొంగ సభ్యత్వాలు చేయడానికి లేదు. ఎందుకంటే 8 సెకండ్ వీడియో పెట్టాలి. ప్రతి ఒక్కరు తలకాయ తిప్పు అటు తిప్పండి. ఇప్పుడు మనము శాంపుల్ గా నేను మాట్లాడిన తర్వాత మనం ఒక మెంబర్షిప్ చేస్తాం. చేసిన తర్వాత ఇదే విధంగా